పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పల్లమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూశారు. బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతాయని మృతి చెందడం జరిగింది. 1967లో స్వతంత్ర పార్టీ తరపున పల్లమనేరు ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గొప్ప సమరయోధుడు. గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలకు నిలువెత్తు నిదర్శనం ఆయన. రాజకీయాల్లో ఉన్నా కూడా పైసా ఆస్తి కూడా కూడపట్టలేదు రాజన్. సొంత ఇల్లు కూడా లేదు. చాలా నిరాడంబరంగా జీవించేవారు. ప్రభుత్వ పింఛన్తోనే తాను శేష జీవితాన్ని గడిపారు టీసీ రాజన్. ఇక 106 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు టీసీ రాజన్. ఒక గొప్ప నాయకుడిని కోల్పోయినట్లుగానైతే టీసీ రాజన్ మృతితో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కూడా అంటే ఈ కాలంలో కూడా మనం చూస్తే కనుక రాజకీయ నాయకులు చాలా అరుదు గొప్ప గొప్ప సిద్ధాంతాలను పాటించేవాళ్ళు. అలాంటిది టీసీ రాజన్ ఎంతో గొప్ప సిద్ధాంతాలను పాటించి చాలా ఉన్నతంగా బతికినటువంటి వ్యక్తి. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆయన కనీసం ఒక సొంత ఇల్లును కూడా నిర్మించుకోలేకపోయాడు. ప్రభుత్వం ఇచ్చినటువంటి పింఛన్తోనే తాను జీవించాడు. ఒక నిజాయితీ కలిగినటువంటి నేత, ఒక గొప్ప నాయకుడు, పలమనేరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తిని టీసీ రాజన్ ఇప్పుడు కోల్పోవటం కూడా నిజంగా చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, టీసీ రాజన్ మృతి చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తూ ఉంది. ఇది ఇప్పటికే పలువురు సంతాపం తెలిపినట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లాలో విషాదం అలుముకుందేనేమని చెప్పుకోవచ్చు. పలమనేరు మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ మృతి చెందారని చెప్పవచ్చు. బెంగళూరు ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 1967 సంవత్సరంలో కూడా స్వతంత్ర పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు. అదేవిధంగా స్వాతంత్రం కోసం కూడా పోరాటటువంటి గొప్ప సమరయోధుడిగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రాజకీయాల్లోకి వచ్చారంటే కనుక కోట్లు సంపాదించి కోట్లకు పడగలెత్తారన్న మాటలే మనం ఎప్పుడు వింటుంటాం. కానీ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క రూపాయి కూడా సంపాదించాలని చెప్పవచ్చు. ఇప్పటికీ సొంత ఇల్లు లేనటువంటి పరిస్థితి టీసీ రాజన్ చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలకు నిలువెత్తు నిదర్శనము టీసీ రాజన్ అనే మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఆయన జీవనం అంటే మరణించేంత వరకు కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉంటుందో వాటితోనే తన శేష జీవితాన్ని గడిపినటువంటి గొప్ప నాయకుడనే మనం చెప్పుకోవాలి. 106 ఏళ్ల వయసులో కూడా తుదిశ్వాస విడిచినటువంటి పరిస్థితి అంటే సంపూర్ణమైనటువంటి జీవితం ఇక్కడ కొనసాగించినట్టుగా మనం చెప్పుకోవచ్చు. 106 సంవత్సరాలు నిన్నటువంటి టీసీ రాజన్ ఈ రోజు బెంగళూరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ఒక యోధుడు, అతన్ని కోల్పోయామన్న ఒక విషాద ఛాయలు ఇక్కడ అనుకున్నాయని చెప్పొచ్చు. పల్మనేరులో కావచ్చు, చిత్తూరు జిల్లాలోనే. ఎందుకంటే చెప్పుకోదగ్గ పేరున్న వ్యక్తి కాబట్టి, నిరాపడంగా జీవించినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తిని కోల్పోవడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇటు పల్మనేరులో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఒక గొప్ప నేతను కోల్పోయామన్న విషాదంలో ఉన్నారనే చెప్పవచ్చు. మల్లికార్జున్, ఇక ఇప్పుడు కూడా అంటే ఆయన చేసినటువంటి సేవలను ప్రజా సంక్షేమం కోసం కానీ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసినటువంటి సేవలను వీటన్నిటి గురించి అంటే గుర్తించుకోదగ్గవి మరలా తలుచుకోదగ్గ అంశాలు ఏంటి? పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మనం చూసుకుంటే 1967 సంవత్సరంలో స్వతంత్ర పార్టీ తరఫున కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో కూడా చాలా మంది కూడా ఆదర్శంగా జీవించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అప్పుడు ఒక సిద్ధాంతాలు మన గాంధీజీ, నేతాజీలకు సంబంధించిన సిద్ధాంతాలను అనుసరించి జీవించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఆయన చాలా మందికి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు కూడా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అలాంటి పూర్తి స్థాయి అలాంటి వ్యక్తిని ఈ రోజు కోల్పోవడం నిజంగా తీవ్ర విషాదాన్ని నింపుతుందని చెప్పవచ్చు. ఇటు పలమనేరులో కావచ్చు, పూర్తి స్థాయిలో ఇటు చిత్తూరు జిల్లాలో కూడా ఒక విషాద చాలా అనుకున్నా. ఎంతో ఆదర్శంగా జీవించినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా దేశ స్వాతంత్ర్యంలో పాల్గొన్నప్పటికీ కూడా ఎలాంటి ఆస్తులు కూడా పెట్టుకోకుండా తన జీవితాన్నంతా కూడా ప్రజాసేవకి అంకితం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు కూడా నిస్వార్థంగా పనిచేశారు. ప్రజల సేవ కోసమే ఆ రోజు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఆయన చేశారన్నది మనం చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఎంతో ఆదర్శంగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. ఆదర్శంగా ఉంటూనే తన 106 ఏళ్ల వయసు అని చెప్పవచ్చు. ప్రస్తుతం 106 ఏళ్ల వయసులో ఆయన బెంగళూరులో చికిత్స పొందుతూ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి.
ఆయన అంత్యక్రియలకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? పూర్తి స్థాయిలో ఇప్పుడు బెంగళూరులో ఉన్న ఆసుపత్రిలో మృతి చెందారు కాబట్టి ఆయన స్వగ్రామం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడే ఆయన జీవితం ప్రారంభించారు కాబట్టి, తన ప్రస్థానాన్ని ప్రారంభించారు కాబట్టి పలమనేరుకు తీసుకురావాలి. ఇక్కడ సందర్శనార్థం ఇక్కడ పబ్లిక్ కూడా అక్కడ ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మంది ఆప్తులు సుదీర్ఘమైనటువంటి జీవితం ఇది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే ఎన్నో ఏళ్ళుగా 106 ఏళ్ళుగా ఆయన జీవించినటువంటి పరిస్థితి. అంటే రాజకీయంగా ఎంతో మంది స్నేహితులు ఉంటారు, అదే విధంగా తనను అభిమానించే నాయకులు ఉంటారు, అదే విధంగా ప్రజలు ఉంటారు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా అతను చూస్తున్నారు కాబట్టి నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో స్వగ్రామానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రోజు మృతి చెందారు కాబట్టి బెంగళూరు నుంచి స్వగ్రామం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా అందరికీ సందర్శన ఉంచుతామని చెప్పారు. పూర్తి స్థాయిలో వచ్చే వాళ్ళు కూడా అక్కడికి వచ్చేటట్టు ఏర్పాట్లు కూడా గ్రామంలో జగజగ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. అంటే ఈ రోజు సాయంత్రంకు లేదా రేపు ఉదయంకి అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో సందర్శన కంటే ఆయనను చూడటానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నారు. చివరి చూపు చూసేటువంటి అవకాశం కూడా కల్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద కుటుంబ సభ్యులు మాత్రం పుట్టేడు దుఃఖంలో ఉన్నారని చెప్పవచ్చు. రైట్, స్టే విత్ us మల్లికార్జున మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. 1967లో స్వతంత్ర పార్టీ తరపున తాను ఎమ్మెల్యేగా గెలిచారు. పలమనేరు ఎమ్మెల్యేగా విజయం సాధించటం, ఆ తర్వాత అక్కడ అనేక సంస్కరణ కార్యక్రమాలు కానీ ప్రజల సంక్షేమం కోసం కృషి చేయటం జరిగింది. ఏ కార్యక్రమం చేపట్టినా కానీ ప్రజల కోసమే కూడా తాను అనేక కార్యక్రమాలు చేశారు. ఏనాడు కూడా తన సొంత ఆలోచన చేయకుండా ఒక నిస్వార్థ రాజకీయ నాయకుడిగా కూడా నిలవటం జరిగింది. ఇంకొకటి, దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గొప్ప సమరయోధుడు కూడా. ఇంకా ఆయన జీవితంలో పాటించినటువంటి సిద్ధాంతాలు కూడా గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలకు ఆయన్ని నిలువెత్తు నిదర్శనంగా చెప్తారు. అంత గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, చాలా గొప్పగా జీవించారు. ఆయన ఎప్పుడూ కూడా స్వార్థం అనేది ఎరగకుండా కూడా తాను రాజకీయాల్లో గడిపిన దానికి ఇది సొంత ఇల్లు కూడా లేకపోవటం, తన నిరాడంబర జీవితం ఒక ఉదాహరణగా చెప్తూ ఉంటారు. అలాంటి ఒక వ్యక్తి టీసీ రాజన్. ఇప్పుడు అతను వయసు మళ్ళీ బెంగళూరు హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతూ కూడా తుది శ్వాసను విడవటం జరిగింది. ఇక ఆయన స్వగ్రామానికి తీసుకొని వస్తారు. ఆయనకి రాజకీయంగా కానీ చాలామంది మిత్రులు ఉన్నారు, వ్యక్తిత్వ పరంగా కూడా అనేక మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. వాళ్ళందరి సందర్శనార్థం కూడా తన ఇంటి వద్దనైతే టీసీ రాజన్ను ఉంచునున్నారు.